నమస్కారం, నేను మీ టారోట్ మార్గదర్శి లక్కీ. ఈ అమావాస్యలో ప్రతి రాశి కోసం ప్రత్యేక పరిహారం చెప్పబోతున్నాను. ఏ రంగులు దూరం పెట్టాలో, తులసి నీళ్లు ఎందుకు చల్లాలో మీకు వివరించబోతున్నాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితంలో శాంతి, సంపద, రక్షణ ఇవ్వగల శక్తివంతమైన వీడియో. పురాణాల్లో చెబుతారు, అమావాస్య రాత్రి చీకటి ఎక్కువ. ఈ సమయంలో నెగటివ్ ఎనర్జీలు బలంగా ఉంటాయి. అందుకే మన పూర్వీకులు దీపాలు వెలిగించి తులసి నీళ్లు చల్లేవారు. తులసి అంటే పవిత్రత. అది దోషాలు, దృష్టి, నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ దూరం చేస్తుంది. అందుకే అమావాస్య నాడు తులసి నీరు చల్లడం ఒక శక్తివంతమైన రక్షణ పద్ధతి. ప్రతి రాశి వారికి కొన్ని రంగులు అమావాస్య రోజు తప్పించుకోవాలి. మేషం ఎరుపు, యాంగర్ పెరుగుతుంది. వృషభం ఆకుపచ్చ, ఆర్థిక రుకావట్లు వస్తాయి. మిథునం నలుపు, మానసిక గందరగోళం పెరుగుతుంది. కర్కాటకం గోధుమ రంగు, ఇంటి వాదనలు పెరుగుతాయి. సింహం పసుపు, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కన్యా బూడిద రంగు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. తుల గులాబీ, సంబంధాలలో దూరాలు వస్తాయి. వృశ్చికం తెలుపు, ఆధ్యాత్మిక కలవరాలు వస్తాయి. ధనుస్సు నీలం, అడ్డంకులు పెరుగుతాయి. మకరం ఎరుపు, జాబ్ బిజినెస్ లో సమస్యలు వస్తాయి. కుంభం ఆకుపచ్చ, ప్రణాళికలు అడ్డం పడతాయి. మీనం నలుపు, మానసిక నిరాశ పెరుగుతుంది. ఈ రోజు మనం జ్యోతిష శాస్త్రం ద్వారా ప్రతి రాశికి ప్రత్యేకమైన ఉపాయాలు మరియు అమావాస్య రోజున సాధారణ ఉపాయాన్ని తెలుసుకుందాం. మొదటగా, అగ్ని రాశులైన మేషం, సింహం, ధనుస్సు వారికి మంటలు మరియు వెలుగులు మీకు శక్తిని ఇస్తాయి. ఈ రోజున మీ ఇంట్లో ఒక దీపం వెలిగించడం లేదా కాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయడం ద్వారా మీ ఆలోచనలను స్పష్టంగా చేసుకోండి. భూమి రాశులైన వృషభం, కర్కాటక, కుంభం వారికి ప్రకృతితో సంబంధం చాలా ముఖ్యమైంది. ఈ రోజున మీరు కొంత సమయం మట్టిలో కూర్చొని మొక్కలు నాటడం లేదా మీ ఇల్లు పచ్చగా ఉంచడం ద్వారా మీ శక్తిని పునరుద్ధరించుకోండి. గాలి రాశులైన మిథునం, తుల, కుంభం వారికి ఆలోచనలు మరియు కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనవి. ఈ రోజున మీకు ఇష్టమైన పుస్తకం చదవడం లేదా మీ భావాలను రాయడం ద్వారా మీ మనసును శాంతి చేసుకోండి. నీటి రాశులైన కర్కాటక, వృశ్చికం, మీనల వారికి భావోద్వేగాలు మరియు అనుభూతులు ప్రధానమైనవి. ఈ రోజున మీకు ఇష్టమైన నీటిలో స్నానం చేయడం లేదా ధ్యానం చేయడం ద్వారా మీ ఆత్మను పునరుద్ధరించుకోండి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఒక సాధారణ ఉపాయాన్ని పాటించాలి. ఈ రోజున మీ ఇంట్లో పండ్లు, పూలు మరియు పంచదార ఉంచడం ద్వారా మీ చుట్టూ ఉన్న శక్తిని శుభ్రం చేసుకోండి. మీరు ఈ ఉపాయాలను పాటించి మీ జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని పొందండి.